మరలా వస్తాను, నీ భార్య నీకు కుమారుణ్ణి కంటుంది. అంటే ఇప్పుడు అబ్రహాం ఇంటికి ఎందుకు వచ్చారు? అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంది. ఎవరు? శారా కదండి. శారాలో నుండి ఇస్సాకు, ఇస్సాకులో నుండి ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీల్లో నుండి క్రీస్తు కదండి. అందుకని ఆ ముగ్గురు అబ్రహాం ఇంటికి వెళ్ళి వచ్చారు. అబ్రహాము ఇంటి పైన దేవుని దూతల నిఘా పెట్టాడు దేవుడు. అబ్రహాం ఇంటి మీద దేవుని దూతల నిఘా పెట్టాడు. వాళ్ళు వచ్చి ఆ ఇంటిని చూసుకొని వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంకా ధ్యానం చేశాను, అంటే ఇంకా ఆలోచన చేశాను. ప్రభు నాకు ఇంకో విషయం కూడా చెప్పాడు. మరి ఇది నేను చెప్తాను, మీరు తీసుకోండి, ఓకేనా? నాకు ఈ మధ్యలో ఏమనిపించిందంటే, అబ్రహామును విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయాడు కదా, తిరిగి మరలా లోతు యుద్ధంలో పట్టుబడి చెరలోకి పోయాడు. అప్పుడు అబ్రహాము వెళ్ళి తమ్ముడిని విడిపించాడు. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? విడిపించిన బడిన లోతు తిరిగి మరల అబ్రహాంతో కాపురం ఉంటే బాగుండు, అబ్రహాంతో ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ అసలు అబ్రహాము దగ్గరికి లోతు రాకుండా దేవుడే జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే లోతు తన సంతానాన్ని ఏం చేశాడు? ఇశ్రాయేలుకు విరోధులను కంటానికి ఉపయోగించాడు. అసలు మనం ఆలోచిస్తే మోయాబీయులు, అమ్మోనీయులు లోతులో నుండి వచ్చి వారు ఇశ్రాయేలీలను శపించడానికి బిలామును పిలిపించారు. మోయాబీయులు, అమ్మోనీయులు లోతులో నుండి వచ్చి ఇశ్రాయేలీలను శపించడానికి బిలామును పిలిపించారు. అటువంటి వారు ఏ సీటుకి వీళ్ళు విరోధులు? ఈ ప్రెగ్నెంట్ లేడీ శారా ఉంది చూసారా, ఈ శారాకు వాళ్ళు ఎంతైనా ప్రమాదకారులు. అందుకనే లోతుని ఎంత డిస్టెన్స్లో ఉంచాలో దేవుడు అంత డిస్టెన్స్లో ఉంచాడు. అర్థమైందండి? కాబట్టి మీరు ఆలోచిస్తే ఇక్కడ అబ్రహాము ఇంటిపై దేవదూతల నిఘా ఉంది అనే మాట మనం చూస్తున్నాం. ఈ దినాల్లో దేవుడు కూడా మన స్నేహాలను అలాగూ భద్రం చేయను గాక. అవసరం లేదండి, ప్రవచన వాక్యాన్ని నమ్మని వాళ్ళతో సహవాసాలు, స్నేహాలు వద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంభాషణ, మనం ఎవరితో కలిసి మాట్లాడుతున్నాం, ఎవరితో మనం ఎక్కువగా ఉంటున్నాం అనేది మనం ఎంత దాచినా అది దాగదు, వాక్యంలో తేలిపోతుంది, వాక్యంలో అది బయటికి ఖచ్చితంగా వస్తుంది. అలాగైతే అబ్రహాము లోతును విడిపించినాక లోతుతో ఏమనలేదు, రే ఎందుకురా ప్రమాదకరమైన స్థలంలో వచ్చి మన ఇంట్లో ఉన్నావు అని అన్నాడా? అనలేదు. అంటే స్టిల్ హీఈస్ మెయింటైనింగ్ ద డిస్టెన్స్. నువ్వు అక్కడే ఉండరా, నువ్వు అక్కడే ఉండు, నువ్వు రాకు అని చెప్పాడు. అన్నట్టే ఉన్నాడు. అది మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం కూడా ఈ వాక్యమును వింటున్నప్పుడు దేవుని దూతలు అబ్రహాం ఇంటికి వచ్చి ఎలా నిఘా పెట్టారో మనం చూస్తున్నప్పుడు, ఆ రోజు అబ్రహాం ఇంట్లో వారు ఏం చేశారు? భోజనం చేశారు కదండి. అబ్రహాం ఇంట్లో వారు భోజనం చేశారు. అబ్రహాం ఇంట్లో వారు భోజనం చేశారనే సంగతే హెబ్రీ పత్రిక 13:1 అన్నాడు, ఆతిథ్యం చేయ మరొకడి కొందరు ఎరుగకే దేవుని దూతలకు ఆతిథ్యం చేశారు. నేను ఈ విషయం మీకు చెప్పే కదా, అసలు దేవుని దూతలే మన ఇంటిలో ఆహారం తింటే వాళ్ళు మనకు ఎంత పరిచర్య చేస్తారు. దేవుని దూతలే మన ఆహారం తింటే వాళ్ళు మనకెంత పరిచర్య చేస్తారు. ఇశ్రాయేలీలను నడిపించినప్పుడు ఇశ్రాయేలీలు దేవుని దూతల ఆహారం తిన్నారు. దేవదూతల ఆహారం తిన్న ఇశ్రాయేలీలు ఒకటైతే, అసలు దేవుని దూతలకి ఆహారం పెట్టే అబ్రహాము ఆ యొక్క అడుగుజాడులో సేమ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ ఫెయిత్లో మనం నడిస్తే దేవుడు మనల్ని ఇంకెంత కాపాడుతాడు ఆలోచన చేయండి. అవునా కదా? దేవునికి స్తోత్రం. దేవదూతలను తొంగి చూసే బెతిస్తా కోనేరెక్కడ, దేవదూతలు తొంగి చూసే మన కోనేరెక్కడ కదండి. అసలు దేవుని దూతలే మన వైపు తొంగి చూస్తున్నారంటే మనం వాళ్ళకి ఏం కల్పించాం? ఒక ఉద్యోగం కల్పించాం, వారికి ఒక పని కల్పించాం, వారిని మనం పోషిస్తున్నాం, వారిని మనము ఆహారం ఇచ్చి వారిని నడిపిస్తున్నామని అంటే ఆ దేవుని దూతలు ఎంత భద్రతగా మనల్ని చూసుకుంటారో చూడండి. ఆలోచన చేశారా?
చాలామంది మిస్క్యారీ అవుతుందని బాధపడుతూ ఉంటారు. కానీ మరి శారాకు ఆ ప్రభు దర్శించి ఆ బిడ్డను వారి చేతులకు అందించాడు. ఐజాక్ గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగూ కాపాడాడు. ఈ దినాల్లో నేను వాక్యం చెప్తుంటుండగా ఒకరోజు న్యూజిలాండ్ నుండి సహోదరి ఫోన్ చేసి నాకు ఒక కళ వచ్చింది, అనేక కళ చెప్పారు. ఏంటి ఆ కళ అక్క అంటే, ఆ అక్క చెప్పింది ఏమనంటే, వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటున్నారు కాబట్టి ఎక్కువ వాళ్ళకి పాములు ఎక్కువ ఉంటాయి ఆ దేశంలో. అయితే 2 పాములు ఇంటిలోనికి వస్తున్నాయి. అందులో ఒక పాము మరి ఏదో ఒక ప్లాస్టిక్ వస్తువు ఏదో అది దాని యొక్క నోటిని మూసేసింది అనమాట. సో అది నోరు తెరవలేకపోతుంది. ఇంకొకటి ఇంటిలోకి వచ్చింది, ఒక గదిలోకి వెళ్ళిపోయింది. అయితే సిస్టర్ వెళ్ళి ఆ గదిని లాక్ చేసి భద్రం చేసినట్టుగా. సో అటువంటి ఒక మరి విషయం గురించి నాకు చెప్తా వచ్చారు. నేను నిన్న ఉదయకాలం పాట రాస్తున్నాను. ఇప్పుడు వస్తున్న వాక్యం ఏదైతే రాయట్లేదు, ప్రభు మాట్లాడుతున్నాడు, నేను రాస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు సిస్టర్ చెప్పిన విషయంలో ఒక మాట చెప్పింది. ఈ దినాల్లో అప్పుడు కరెక్ట్గా ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు మన రెవల్యూషన్ ఏంటంటే, వందనములు, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం గురించి వచ్చింది. అది తీతు పత్రిక 3వ అధ్యాయం 15 నుండి వచ్చింది కదా, హైదరాబాద్లో. ఏది విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించు వారికి వందనములు చెప్పండి అంటే, ఈ మాట అంట తనను చాలా ఎక్కువ ప్రభావం చేసిందంట. ఎలాగంటే, అసలు మన ఇశ్రాయేలుకు క్షేమం కలిగించడం అంటే ఏంటంటే, వాళ్ళ విషయంలో మనం వందనవచనం పలికితే చాలు, ఒక శుభవచనం పలికితే చాలు కదా. మీరు ఇప్పుడు ఆలోచన చేయండి, అబ్రహాము ఇంటికి అసలు దేవదూతలు ఎందుకు వచ్చారు అనేది మనం ఆలోచిస్తే, ఆ ప్రెగ్నెంట్ని కాపాడడానికి వచ్చారా? అలాగైతే అసలు వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే, వాళ్ళు ఒక రికార్డర్ తెచ్చారు. ఆ రోజు ఒక వాయిస్ రికార్డర్ తెచ్చారు. ఎవరు? ఈ దేవుని దూతలు. ఈ వాయిస్ రికార్డర్ ఎందుకు తెచ్చారంటే, అసలు అబ్రహాము ఎలాగూ వందనాలు చెప్తాడు అనేది రికార్డ్ చేశారు. వాళ్ళు ఒక వీడియో రికార్డర్ తెచ్చారు, అసలు అబ్రహాము వందనాలు ఎలా చెప్తాడు అని రికార్డ్ చేశారు. అబ్రహాము వందనాలు ఎలా చెప్పాడు? పరిగెత్తుకొని వెళ్ళి సాగిలపడి వందనాలు చెప్పాడు కదండి. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రెగ్నెంట్ లేడీ దగ్గరికి దేవుడు దేవదూతలు పంపించి వందన వచనము ఎలా ఉందో, వాళ్ళ వందనాలు ఎలా ఉన్నాయో ఆయన రికార్డింగ్ చేయించాడు లేదా? సో ఇదే మనం మరియా ఎలిజబెత్ల విషయంలో కూడా చూస్తున్నాం. మరియ వెళ్ళింది, ఎలిజబెత్ అప్పుడు గర్భవతిగా ఉంది. మరియ వందనాలు చెప్పగానే గర్భంలో ఉన్న శిశువు, మీరు చెప్పండి, లోపల ఉన్న శిశువు హీస్ ఎ సూపర్ న్యాచురల్ బాయ్, హీస్ నాట్ ఏ న్యాచురల్ బాయ్. అతను ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఎందుకంటే అతని గురించి బైబిల్ ఏముందంటే, స్త్రీలు కనిన వారిలో అతని కంటే గొప్పవాడు లేడని ఉంది. అదొక రికార్డ్. అయితే ఇంకో రికార్డ్ ఏంటంటే, అసలు ఈ మనిషి గురించి బైబిల్ ఎలా ఉంది, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు అని రాయబడింది ఆయన గురించి. అంటే జకర్యా ఎలిజబెత్లకు పుట్టినవాడు ఒక న్యాచురల్ బాయ్ కాదు, దేవుడు అప్పటికప్పుడు పరలోకం నుండి పంపిన ఒక మనుషుడుగా ఆ బాయ్ రికార్డ్ చేయబడ్డాడు. చాలా తక్కువ వయసులో అతడు తన పని ముగించుకొని హతసాక్షిగా వెళ్ళిపోయాడు. కానీ అతడు ఉన్నంతసేపు ఆ ఇశ్రాయేలు భూభాగాల్లో, ఆ కొండసీమల్లో, యోదయ కొండసీమల్లో ఈ సంగతి ప్రచురమైంది, ప్రసిద్ధికి ఎక్కింది. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనే పేరు ఆ రోజులో ఒక బ్రాండ్ నేమ్ లాగా ఉంది. మీరు ఇప్పుడు ఆలోచన చేయండి, ఆ బాయ్ ఎందుకు గంతులేసి ఉంటాడు? ఎందుకంటే ఆ బాయ్కి మాత్రమే తెలుసు, ఒక సర్పపు కుయుక్తి నా మీద ఉంది, స్నేక్ అటాక్ ఈజ్ దేర్, నా మీద ఒక పాము అటాక్ చేయబోతుందని బాబుకి తెలుసు. అయితే ఆ పాము యొక్క అటాక్ నుండి కాపాడటానికి మరియ వచ్చి వందనాలు చెప్పగానే ఆ వందనం అనేది ఆ బాబుకు ఒక వలయములాగా ఏర్పడింది. వెంటనే ఆ బాబు గంతులేయటం మొదలుపెట్టాడు. అంటే నన్ను ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు అని. ఆనాడు ఇస్సాకు శారా గర్భములో పడలేదు, కానీ అప్పటికే లేవి అబ్రహాములో ఉన్నాడని రికార్డు ఉంది కదా, 14. అంటే ఇస్సాకు పడలేదు అనుకుంటున్నాం, కానీ ఇస్సాకు ఏంటి, క్రీస్తు కూడా ఉన్నాడు ఆ గర్భంలో. అలా ఆలోచిస్తే ఆ రోజు వారిని ప్రొటెక్ట్ చేసింది ఏది? వందనం వచ్చింది కదండి. మీరు చెప్పండి, మీరు వందనాలు చెప్పాలంటే మీరు ఏం చేయాలి?
యూట్యూబ్లోంచి లైవ్లోంచి వందలు చెప్పగలరు మీరు? రండి రాయలసీమకు, మీ అందరికి ఇన్విటేషన్ ఇస్తున్నాను, రండి రాయలసీమకు. లైవ్లో మీరు దండాలు పెట్టే లైవ్ చాట్ కూడా లేదు ఇప్పుడు కదండి. దండాలు వద్దండి, ముఖాముఖిగా రండి కదండి. అశోక్ అని అంటున్నాడు ఉదయకాలం, ముఖాముఖి దర్శనం కలిగించాడు ప్రభు. మీరు ఆలోచిస్తే మనం ఒకరినొకరు ఈరోజు చూసుకోవాలి, వందనాలు చెప్పాలి. ర్యాప్చర్ కూడా లైవ్లో కలుసుకుంటారేంటి కదండి. ప్రభు వస్తాడు, మనమందరం ఎత్తబడతాం, ఆయనతో మనం అందరం ఉంటామంటే లైవ్లో ఉంటారా మీరు? ముఖాముఖిగా కదండి. ఆ రోజు చెప్పండి, ముఖాముఖిగా రావడానికి మిమ్మల్ని ఆటంకపరిచే ఏముంటాయి? ఏముండవు. ఎంతకాలంలో జరిగిద్ది ఈ ఈవెంట్? వితిన్ 50 days ఆర్ 60 days కదా. 60 రోజుల్లోనో ఇది జరగబోతుందే అనుకో. 60 రోజుల్లో నిన్ను వెళ్ళిపోతే బంధించలేనిది ఈరోజు ఎందుకు బంధించింది నిన్ను? బికాజ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ దిస్ ఈవెంట్. నువ్వు ఇది నమ్మట్లేదు, అవునా కదా. అమెరికా దేశం వెళ్ళాలంటే మీలో ఎవరైనా ప్లానింగ్ ఎప్పటి నుంచి చేసుకుంటారు కదండి? పచ్చళ్ళు పెట్టుకుంటారు కొంతమంది, అక్కడ మరి పచ్చడి దొరకదు అంటారు. దుబాయ్ పోవాలంటే అదో ప్యాకింగ్ కదండి. ఎన్ని సంవత్సరాలు ఉంటాకి వెళ్తాం? అంతే. సదాకాలం ఉండడానికి కొన్ని రోజులు వెళ్ళిపోతున్నామంటే నిజంగా సంగతి నమ్మితే వందనాలు చెప్పుకోవడానికి కూడా రావట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇర్మియా చెప్పిన మాటలు రాజైనను అతని సేవకులైనను దేవుని దేశ ప్రజలైనను లక్ష్యమించలేదు. అది ఇలా అంటున్నారనే వచ్చాం అనేవాళ్ళు కూడా వాళ్ళే. ఇలా అంటున్నారు కాబట్టి వచ్చావా కదా. సో ఆలోచన చేయండి, ఈ దినాల్లో దేవుని దూతలు ఆ ఇంటికి ఎందుకు వచ్చారంటే ఆ వందన వచనాన్ని వారు పట్టుకొని వెళ్ళారు. సేమ్ ఇప్పుడు ఈ వర్తమానం మనం వింటుంటేనే ఇశ్రాయేలు కొరకు ఒక శుభవచనాన్ని, ఒక దీవెన వచనాన్ని పలికే కృప ప్రభు మనకి ఇస్తున్నాడు కదా. ఆ దీవెన వచనం పలికితే చాలు, దేవుడు మనలను ఎంత భద్రం చేస్తాడో మనము ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హల్లెలూయా. ముగించుకుందాం, తర్వాత వర్తమానం విందాం. ఒకసారి హెబ్రీ పత్రిక రండి, 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం వచనం 5 చదవండి. కదండి, ఈ దినాల్లో మనం అందరం ఒక మాట పెట్టుకోవాలి. ఏంటి? తృప్తి. చెప్పండి అందరికి ఏమని? తృప్తి కదండి. ఈరోజు మధ్యాహ్నం భోజనం ఎక్కడే కదండి. రాత్రికి వస్తే అక్కడే కదా. అసలు మన ఈ పరిచర్లో తిరిగితే ఎవరో ఒకరు మనకు బోవ పెడుతున్నారు లేదా? ఎందుకు పెడుతున్నారు వాళ్ళు కదండి. 3వ పత్రిక 8 వచ్చిన యోహాను పత్రికలో సత్యమునకు వారు జతపని వారు పెడుతున్నారు. మనకు కావాల్సిన దానిలో ఏంటి? తింటాకుంటే చాలు, వేసుకోవడానికి ఉన్నాయి కదా, వాటితో తృప్తి ఉండాలి. ఇప్పుడు ఇక అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందాలి. శ్రీకాంత్ చాలా, ఇంకేమైనా కావాలా? చాలు కదండి. అసలు ఎంత ప్రేమగా పెడతారు. ఇప్పుడు ఏమేమి పెడతారు? అవన్నీ మీరు తింటారు ఇంటికాడ ఉంటాయి కదా. అయినా కూడా ఎందుకు మరి మేము తినాలంటే ఎలాగొస్తుందండి, వస్తే అంటారు ఇప్పుడు కదా. ఎంత పాపం నిజంగా. శ్రమల కాలంలో ఉన్న వాళ్ళని పోషించడం కొరకు సంపాదిస్తున్నావా? దేవదూతలకు అన్నం పెట్టిన అబ్రహాం పిల్లలు శ్రమల కాలంలో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం కొరకు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆలోచన చేయండి. ప్రభు ఆత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్న దినాల్లో తృప్తి అనే టైటిల్ కిందకు మనం రావాలి, ఆయన రెక్కల క్రిందకు మనం రావాలి. తృప్తి అనే రెక్కల క్రిందకు ప్రభు నిన్ను తీసుకొని వచ్చును గాక. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు
వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం. మరి మనం అలా ఆలోచిస్తే ఈ దినాల్లో మనం రెక్కల క్రిందకు, తృప్తి అనే రెక్కల క్రిందకు వస్తే ప్రభు మనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు కదండి. ఎందుకంటే ఇదే వచనాల్లో కొంచెం ముందుకు రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది, స్థిరమైనది, స్వాస్థ్యమున్నదని ఎరిగి ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకోవటం. ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకునే వాళ్ళు ఇంకెప్పుడు ఉంటారు? ఏ జనరేషన్లో ఉంటారు? ఉంటే ఇప్పుడు ఉండాలి, లేకపోతే ఎప్పుడు ఉండరు. అంతే అంతే కదండి. ఏమైంది? కదా, ఉంటే ఇప్పుడు ఉంటారు. అలా ఉంచగలిగిన ఇంకొక వర్తమానం ఏం లేదు. ఉందా? మీరు ఏ వర్తమానం అని చెప్పండి. ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకునే అవకాశం దేనికి ఉంది? ఉంటే ఇప్పుడు ఉంది, లేకపోతే ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఉండవా? ఇప్పుడు కూడా ఉండవా? ప్రభుకు స్తోత్రం కదండి. ఆస్తి కోల్పోవడకు సంతోషముగా ఒప్పుకుండ్రి, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు. ఈ ధైర్యమే మరి కదండి. మీరు ఇచ్చారని మేము ఇచ్చామన్నా, ఒకవేళ రాకపోతే ఏయ్ నేను ఇచ్చాను నువ్వెందుకు ఇచ్చారా? నీకు ప్రత్యక్షత ఉంటే నువ్వు అంతే కదండి. అందరు ఇస్తున్నారని ఇచ్చేశారంట ఆ రోజులు. ఎవరు? అననీయ సప్పీరాలు. దొరికిపోతా, జాగ్రత్త. అందరు ఇస్తున్నారని ఇవ్వకో. నీకు రెవల్యూషన్ ఉంటే నువ్వు, ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ దెన్ జస్ట్ యు సీ, అంతే. నువ్వు చూడు, అంతే. ఏం జరిగిద్దో చూసి నమ్ము. మేము చూడక నమ్ముతాం, ధన్యులం అవుతాం. నువ్వు ఏళ్ళెట్టి నమ్ముదులే. ఏళ్ళెట్టి నిజంగా వచ్చేసావేటి జాకోబు అంటాడు లేదా? అంటే నిజంగా వచ్చేసావేటి, వస్తామని అన్నాడు కానీ మా వాడు అంత తొందరగా వచ్చేస్తాం అనుకోలేదు కదండి. చూడండి, కొందరు కోల్పోవడానికి ఒప్పుకుంటున్నారంట. కొంతమంది మీరు పెట్టారు కాబట్టి మేము పెట్టామండి, ఒకేళ వస్తే అంటే అసలు ఆ డౌటే నీకు వద్దు. ఉంటే నువ్వు అసలు ఇవ్వద్దు, అంతే. దేవునికి స్తోత్రం. అసలు ఈ దినాల్లో మీకు ఏం చేయాలనిపిస్తుందో చేయండి కదా. ఈ డబ్బులు ఉంటే అలా చేయొచ్చు కదా అని ఇస్కరియోతు యోధాలు బోలని మంది ఉంటారు. మనతో ఉంటారా? ఏమంటారు? దీంతో అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అంటారు కదండి. పౌలు ఒక మాట అన్నాడు, యేసుప్రభు అన్నాడు, నా సొంత సొమ్ముతో నాకు ఇచ్చవచ్చినట్లు చేసుకుంటాను అన్నాడు. అలాగే నాకెందుకురా డైరెక్షన్ అయితే నీ డబ్బులతో చేయకపోయినా అనాలి, అంతే. ఉన్నమాట అదే కదా కదండి. ఇప్పుడు పాంప్లెట్లు వేయించాం, పోస్టర్స్ వేయించాం. ఏమంటారు? ఓ రోజు మీటింగ్ అంత అవసరమా అంటారు. అవసరమే అనుకో. వాళ్ళతో ఏమనాలి తెలుసా? ఈ డబ్బులు నాయి, నా సొంత సొమ్ము. నీ సొంత సొమ్ముతో నువ్వు అనుకున్నాడు చేయి. నిజంగా ఈ డబ్బులతో మీటింగ్లు ఎట్టేచ్చు కదా అంటే వీడు ₹1 ఇవ్వడు. మనకు చెప్తాడు, పాంప్లెట్లకి ఇంత డబ్బులు వేస్ట్ ఎందుకు, పోస్టర్లు ఎందుకు వేయించాలంటాడా? ఆ రూపాయి తీయడు లోపల నుంచి మనకు చెప్తాడు ఇస్కరియోతు యోధ కదా. మీరు చెప్పండి, ఒక కూటికి జరగాలంటే 1 లక్ష 2 లక్షలు పెడుతున్నప్పుడు వెనకాల కూర్చొని ఈ 2 లక్షలు ఉంటే అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పేవాళ్ళు ఒక 50,000 అన్నది ఎత్తారా జేబులోంచి? ఎందుకు తీరు? ఇప్పుడు పెట్టేశాం, ప్రభు వచ్చాడు, పర్లేదు. రాకపోతే చెప్పు, రాకపోతే చూసారా? ఎందుకు వచ్చింది అనుమానం నీకు? చెప్పు. రాజైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను ఇర్మియా చెప్పిన మాటలు నమ్మలేదు. ఇర్మియాని తీసుకెళ్ళి ఎక్కడేశారు? బంధించేశారు కదండి. అసలు ఇప్పుడు మనల్ని ఎలా బంధిస్తారు తెలుసా? స్టెఫన్ మాట్లాడుతున్నాడు. స్టెఫన్ మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఏం చేశారు?
రాళ్ళతో కొట్టలేదు, మీరు తర్వాత చదవండి. మరి చెవుల్లో ఏలెట్టుకున్నారంట. చెవుల్లో ఏలెట్టుకుంటే ఏం జరిగిద్ది? వాళ్ళు చెప్పింది మనం వినట్లేదని అంటే వాళ్ళని మనం బంధించామని. ఇర్మియా చెప్పిన మాటలు లక్ష్య పెట్టట్లేదంటే ఏం చేస్తున్నారు? చెవుల్లో ఏలెట్టేసుకొని కేకలేసేసారంట వాళ్ళందరూ. స్టెఫన్ చెప్తుంటుంటే స్టెఫన్ ఏమంటున్నాడు? అదిగో ఆకాశం తెరవబడింది, చెవుల్లో ఏలెట్టేసుకున్నారు. మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు, చెవుల్లో ఏలెట్టేసుకున్నారు. గట్టిగా కేకలేసేస్తున్నారు. ఈరోజు కూడా అసలు ఈ వర్తమానం నా చెవుల్లోకి వెళ్ళకూడదు, ఇది నేను అసలు వినకూడదు అని చెవుల్లో ఏలెట్టేసుకున్న వాళ్ళందరూ ఇర్మియాను బంధించేసిన వాళ్ళే. వీళ్ళకి డౌట్ వస్తుంది ఏమని? ఒకవేళ జరిగితే పర్లేదు, జరగకపోతే వస్తే నీతో మాట్లాడరా? ఏమని మాట్లాడతారు? ఈ డబ్బులు ఎందుకు, అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా. ఈ స్వరం ఎక్కడో విన్నట్టుంది అనాలి మీరు. ఏమనాలి? ఈ స్వరం ఎక్కడో విన్నట్టుందే అని వెంటనే తిరగాలి. నువ్వు యోధావా? డబ్బు సంచిలో డబ్బులు దొబ్బేసే మొహముడా. అసలు ఇప్పుడు కదరా ఆస్తి కోల్పోవడానికి అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశం ఇప్పుడే కదండి. అసలు ఏమి ఇవ్వకుండా పాట ఇస్తారా ఇవ్వరా అని అడిగి ఇవ్వకపోతే అలిగి వెళ్ళిపోయే బ్యాచ్ ఎత్తి ఏం పాడతారు? అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలే. తబలా సరికొట్టా అంటాడు. తబలా సరికొట్టకపోతే అలుగుతాడు. అసలు ఏం పాడుతున్నాడు వీడికి తెలుస్తుందా? అర్పింతును నా దేవా నా సమస్తం అంట. అసలు ఉదయం జూమ్ కూడికే నిద్ర మొహం వేసుకొని వీడియో ఆన్ చేసుకోమంటున్నారని మానేసిన మొహం ఇది కదా. అసలు జీవితం అర్పిస్తాడంట కదండి. ఆపాద మస్తకం నీకే, యేసుప్రభుకి కాదు, నీకే అంకితం అయిపోయింది. అది యేసుప్రభుకి ఇవ్వలేవు నువ్వు. ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకునే టైం జోన్లోకి వచ్చాం ఇప్పుడే. ఇక ఏది చేసినా ఇప్పుడే. దానికి ఏమి విడిచిపెట్టొద్దు అన్నాడు? ధైర్యం విడిచిపెట్టద్దు. తమ్ముడు ధైర్యం విడిచిపెట్టద్దు. చెల్లి ధైర్యం విడిచిపెట్టద్దు. అక్క ధైర్యం విడిచిపెట్టద్దు. ధైర్యం ఉండాలి. ఎందుకంటే వెనకాల చాలా భయపెట్టే మాటలు వస్తాయి. ఒకసారి ఆ జోన్లోకి వెళ్ళి ఆలోచిస్తే మీరు ఇక లేవలేరు. ఇక అంతే. నేనా గాఢాంధకారపు లోయలో నడుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? చిన్న స్లిప్ అయ్యామా ఇంక రామ్. ఇప్పుడు అసలు ఈ విశ్వాసాన్ని కొంచెం బయటికి వెళ్ళి ఆలోచన చేయండి. మీకు అది చాలా అగాధ లోయలో ఉంటుంది. మన సహోదరులందరూ అక్కడ ఉన్నారు. ఏమంటున్నారు? కొందరు ఏమంటారు మనతో? వస్తావా మాతో ఉండటానికి అని పిలుస్తారు. నేను అక్కడ రానురా బాబు. చాలా ప్రమాదకరమైన నమ్మకం అది. ఇప్పుడప్పుడు రాడు. ఆయన వచ్చాడు కానీ నీకెందుకు చెప్పొస్తాడు? ఎవరికి చెప్పాలో? డొనాల్డ్ ట్రంప్కి చెప్పాలా? ఎఫెసు 3:8 ఏమన్నాడు? క్రీస్తు యేసునందు ఆయన చేసి నిత్య సంకల్పం చొప్పున ప్రధానులకు అధికారులకు తన యొక్క నానావిధ జ్ఞానం ఇప్పుడు తెలియపరచడానికి సంఘాన్ని కోరుకున్నాడు దేవుడు. అసలు రాత్రి వర్తమానంలో ప్రధానులు అధికారులు ఎలా నిరాయుధులయ్యారో ఎవరు చెప్పాడు? సంఘానికే చెప్పాడు. ప్రధానులకు అధికారులకు శిరస్సు అని ఎవరికి చెప్పాడు? సంఘానికే చెప్పాడు. అప్పుడు ప్రధానులకు అధికారులకు నానావిధ జ్ఞానం ఎవరి ద్వారా చెప్తాడు? అంతే కదండి. మనం వెళ్తే సాతాను గడికి ఏం చెప్పొచ్చు? టైం అయిపోయింది రా అబ్బాయి, 1000 ఏళ్ళకి రెడీగా ఉండు, లోపల పోవాలని చెప్తాం. క్రీస్తు విరోధి మనం ఉండగా రాళ్లే అండి. కానీ వాని ఆత్మకి ఏం చెప్పగలుగుతాం? మహా అయితే ఇంకో 7 తర్వాత ఏడుతుమే నువ్వని చెప్తాం. అంతే కదా. అలాగూ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి భయాలు కలుగుతుంటుంటే అటువంటి టైంలో ఉండి ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకోవాలి మనం. ఈ దినాల్లో ప్రభు మనకు అట్టి కృప అనుగ్రహించును గాక. ఓకే, ప్రభుకు స్తోత్రం. కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రికలు అన్నాడు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఉందా లేదా? గ్రేట్ రివార్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. తిమోతికి రాసిన 2:4 ఏమన్నాడు? తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి ఇస్తానన్నాడు. తిమోతి 2:4-8 తన ప్రత్యక్షతను అపేక్షించు. యేసు ప్రభు రావాలనే అపేక్ష బలంగా కలుగుగాక. ఆయన ప్రత్యక్షతను అపేక్షించాలి.
వచ్చేసిన తర్వాత నువ్వు వస్తావని ఎదురు చూశానయ్యా అంటే నమ్ముతాడా? నువ్వెప్పుడు ఎదురు ఆ మూల నేను పాడాను కదా, త్వరగా రావాలి ఏసయ్య అని. ఆ మూలను ఎందుకు పాడావు? బహిరంగంగా కదండి. సొలొమోను మంటపంలో యేసుప్రభు తిరుగుతుంటే వాళ్ళు ఏమన్నారు? ఇదిగో ఈయన దొరికేశాడు, ఈయన పట్టుకోరేంటి, ఈయన ఎవరు ఏమనరేంటి కదండి. అలాగూ బహిరంగంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని? యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ సమయం మనకు ఎందుకు ఇచ్చాడంటే, నీవు ఆస్తిని కోల్పోవడానికి కూడా సంతోషంగా ఒప్పుకోవాల్సిన సమయానికి వచ్చావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట హెబ్రీ పత్రిక, అక్కడే 13వ అధ్యాయంకి వద్దాం. చివరి మాట ఇది చదువుకొని ప్రార్థన చేద్దాం. 5వ వచనం చదవండి. అదే కదా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. నెక్స్ట్, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబోయినని ఆయనే చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో మంచి ధైర్యం ప్రభు మనకిచ్చాడు. ఇది మంచి ధైర్యము, గొప్ప భద్రత, గొప్ప కాపరి దినాలన్నమాట. మంచి ధైర్యం ఉండాలి. అసలే యవ్వనస్తులు ఈ ధైర్యం చూడాలి. మనం ఆశిస్తుంది ఏంటంటే యవ్వనస్తులు ఈ ధైర్యం కావాలి కదండి. సేవకు రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి యవ్వనస్తులు కదా. అసలు ఇంకా సేవలోకి ఏదైనా ఇవ్వాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అందరూ ఇప్పుడు కూర్చుకుంటున్నారు, కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ప్రభు ఏమన్నాడు? నిన్ను విడువను, ఎన్నడును నరమాత్రుడు నాకేమీ చేయగలడు. అసలు ఈ మాటలతో మనల్ని డిసప్పాయింట్ చేస్తున్నవారు, భయపెడుతున్నవారు, ఆందోళన గురి చేస్తున్నవారు, వెనక్కి లాగుతున్నవారు, వారి గురించి ప్రభు చెప్తున్నాడు. అసలు నరమాత్రుడు నీకేం చేయగలడు అనే మంచి ధైర్యంతో మనం ముందుకు కొనసాగాలన్నమాట. అసలే ఒకటే నిర్ణయం చేసుకుందాం, ఏంటంటే అసలు ఒక అడుగేసాం, దీని అంతమేంటో చూద్దాం. ఒక అడుగేసాం, దీని అంతమేంటో చూద్దాం కదండి. ఈ మధ్యలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడా లేదా? ఏం చేస్తాడు? మాట్లాడుతూ ఆ సంగతిని స్థిరపరుస్తూనే ఉంటాడు. అసలు ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు? మాట నెరవేర్చు యెహోవా, దానిని నిర్మించు యెహోవా అన్నాడు. అంటే ఒక వర్తమానం ఇచ్చి దాన్ని ఆయన వన్ బై వన్ స్టోన్ పెట్టుకుంటూ ఆయన దాన్ని డెవలప్ చేస్తాడు, ఆ రెవల్యూషన్ని. ఆ ప్రభు మనతో ఉన్నాడు కదా. ఉన్నప్పుడు మనం ఏం చేయాలిక? ఈ నరమాత్రుడు నన్నేమి చేయగలడనే మంచి ధైర్యంతో మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి మీరే కాదు, నాతో సహా నాకంటే యోగ్యులు ఇక్కడకు చాలామంది ఉన్నారు. మనకు ప్రభు అప్పగించిన ఈ ప్రత్యక్షతను నమ్మి మనం చాలా విషయాలను కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకునే కృపను దేవుడు ఇచ్చాడు. మరలా వాటిని తీసుకోవడానికి వెనక తిరగకండి, పంది తిరిగినట్టు తిరగకండి, కుక్క తిరిగినట్టు తిరగకండి అని కూడా రీసెంట్లీ ఆయన మనకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు లేదా? ఈ వర్తమాన పరిచర్లు ఎప్పుడు మాట్లాడలేదేంటని అని ఎవరైనా ప్రార్థన చేసి ఉంటారు. అందుకని చెప్పాడు ఏమని? పంది తిరిగినట్టు తిరక్కో, కుక్క తిరిగి. ఏం నమ్మేం ముందుకు వచ్చాం, మళ్ళీ ఇంక వెనక్కి తిరగద్దు అంతే. రూతు నమ్మి వచ్చింది, అన్యాయం జరిగిందా? హల్లెలూయా. రూతు గ్రంథాన్ని రాసింది ఎవరు? సమూయేలు. ఎవరైనా సమూయేలు ది లాస్ట్ జడ్జ్, ఏ గ్రేట్ జడ్జ్, అన్రిమార్కబుల్ జడ్జ్ కదండి. ఒక గొప్ప న్యాయాధిపతి, ఒక గొప్ప న్యాయాధిపతి రాసిన చివరి న్యాయాధిపతి. ఇక తర్వాత ఇక న్యాయాధిపతులు ఫెయిల్ అయిపోయారు వాళ్ళ పిల్లలు. ఆయనే ది గ్రేట్ అయితే ఆయన రాసిన గ్రంథంలో దేవుడు రూతుకు చేసిన న్యాయం గురించి రాశాడు. దేవుడు ఎంత న్యాయవంతుడండి. అమ్మాయి ఒక యవనస్తురాలు ఉంది, ఒక యవనస్తురాలు పెద్ద సాహసమే చేసేసింది. ఇక వస్తున్నాను, ఇక ఏమైంది అది అయిద్ది, వచ్చింది అంతే. ఏమైంది? గిన్నీస్ రికార్డులు ఎక్కలేదు. గిన్నీస్ రికార్డులోకి ఎక్కిన విషయం కాదు ఇది. ఈ ప్రపంచంలో ది గ్రేట్ బుక్లో ఆమె రికార్డ్ చేయబడింది.
కదండి. ది గ్రేట్ బుక్ ఫర్ ఎవర్, నిత్యత్వములో కూడా ది గ్రేట్ బుక్ బైబిలే. అటువంటి గ్రంథములో ఆమె లిఖించబడింది. మరి ఇటువంటి రికార్డ్స్లోకి రావాలంటే కొన్ని సాహసాలు తప్పదు. కానీ ఈ సాహసానికి మూలం దేవుని వాక్యమే. దేవుని వాక్యం పట్టుకున్నాం, నడుస్తున్నాం. మన నడకను చూసి మనల్ని వెంబడిస్తున్న వారు ఏమవుతారంట? యేసు ప్రభు నడుస్తుంటుంటే వెంబడించువారు భయపడిరి, విస్మయం ఉందిరి అని ఉంటుంది. లోతు అడుగులు ఏట్లకే వెళ్ళిపోయాడు అబ్రహాంతో. ఏమి ఈ పెందల కళ్ళు వేస్తాడు, కట్లు నరుగుతాడు, పిల్లవాడిని నట్టుపోయాడు, చంపేస్తాను అంటున్నాడు. ఈ రేపొద్దు నాకు పిల్లలు పుడితే నా పిల్లలు కూడా ఇలాగ తీసుకెళ్ళిపోతాడేమోనని భయపడి ముందే పోయాడు. అది ఒక సాహసవంతమైన జీవితం, విశ్వాస జీవితం. కానీ మరి దాని కొరకు మనం సిద్ధం కావాలి. సో ప్రభు ఆత్మ మనల్ని ఇంకా సిద్ధపరచును గాక. ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా ఎవ్వరు మీ హృదయాలు కఠినపరచుకోవద్దు. మీ మనసుల్లో ఈ వర్తమానాలను వెలేయకండి. ఒక విధంగా చెప్పాలంటే మమ్మల్ని మీరు బంధించకండి. హనానీయులను, ఇర్మియాలను చెప్పండి బందీగృహంలో వేయకండి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఒకవేళ మీకు ఒకటి చెప్పిన, మీరు బందీగృహంలో వేసిన ఇర్మియా దగ్గరికి ప్రభు ఏం పంపించాడు? అనుదినం రొట్టె పంపించాడు. అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజను సిద్ధం చేస్తున్న కాపరులను గాఢాంధకారపు లోయలో త్రోసేసిన అక్కడ కూడా ఆయన వారి కొరకు ఒక భోజన బలను సిద్ధం చేశాడు. ఇర్మియాను అక్కడ ఆయన బ్రతికించాడు. కాబట్టి ప్రభు మరి తన కాపరులను బ్రతికించుకొని ఆ వర్తమానాన్ని బ్రతికించి దాన్ని నెరవేరుస్తాడు. కానీ నువ్వు బంధిస్తే, నువ్వు నమ్మలేకపోతే మనము ఆస్తిని, సంతోషం కోల్పోవడానికి ఒప్పుకున్న వారిలో మనం ఉంటాం. గొప్ప బహుమానాన్ని పోగొట్టుకుంటాం. ప్రభు ఆత్మ ఆయత్తపరచుగాక, మనల్ని సిద్ధపరచునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న సిద్ధపాటుకే స్తోత్రాలు. వ్యక్తిగతంగా ఇక్కడున్నవారు ఎవరెవరైతే వ్యక్తిగత దర్శనం, వ్యక్తిగత ప్రవచనం, వ్యక్తిగత కళ, వాక్య నడిపింపు ఆత్మను కలిగి ఉన్నారు, వారు మాత్రమే తమ ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకొని ఈ చివరి దినాల్లో తృప్తి అనే రెక్కల క్రిందకు వచ్చారు. తృప్తి అనే రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు వచ్చారు. అట్టి వారిని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు చెప్తున్నాం తండ్రి. ఇటువంటి ప్రజలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. వీరి సంఖ్య యేసు ప్రభు నామంలో బహుగా విస్తరించుగాక అని ప్రార్థిస్తూ, ఇటు నిరీక్షణతో పనిచేసేవారు త్వరగా మాకు పరిచయమై వారితో కలిసి మేము కూడా క్రీస్తు రాక దినమును అపేక్షిస్తూ దాన్ని త్వరపెడుతూ నాయన మేము కూడా వేగంగా పనిచేసి కృప దయచేయమని, ఆస్తిని సంతోషంగా కోల్పోవడానికి ఒప్పుకునే దినాలకు మాకు అవకాశం ఇచ్చిన యేసు ప్రభు నామంలో ఈ దినాల్లో తిమోతి అను గొప్ప కాపరి అభిషేకంతో మాతో మాట్లాడుతున్న మా గొప్ప కాపరి అని యేసు ప్రభు నామంలో ఇశ్రాయేలును మందవల్లి నడిపించడం కొరకే నిన్ను ఏమాత్రం విడవను, ఎన్నడూ ఎడబోయినని మీరు ఎవరితో చెప్పారో ఆ యెహోషువ నాయన వారిని ఎలా నడిపించాడు, అటువంటి నడిపింపును మాకు పరిచయం చేస్తూ, భద్రతిస్తూ, మంచి ధైర్యం ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నా మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వర్తమానం తర్వాత కఠినమైన మనసు గల వారందరి మనసులు మెత్తగా చేయబడుగాకని, బంధిస్తున్న వారందరూ బంధించడం కాదు ఇక్కడి నుంచి విడుదల ప్రకటించాలని, బంధించడం కాదు భద్రం చేయాలనే మనస్తత్వానికి వచ్చుదురుగాకని ప్రార్థిస్తూ, ఆ గర్భిణీ స్త్రీని భద్రపరిచిన యోసేపు వలె ప్రియప్రభు మేము ఉండటానికి కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తోత్రించి ఈ వర్తమానం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. ఆమె అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును.